హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. మీకు జనవరి 19వ తారీఖు రోజు విశ్రుత కన్స్ట్రక్షన్ అని చెప్పారు కదా డెవలపర్. సో అనిరుద్ గారితో మనము ఆల్రెడీ 33,24,569 రూపాయలు కట్టి మనం బుక్ చేసామన్నాం కదా. సో 2 BHK కదా. సో ఆఫీస్ కోసం ఇప్పుడు మళ్ళీ ఒక 1 monthలోనే మళ్ళీ ఒక 10 lakhs రూపీస్, అంటే క్యాష్ ఎప్పుడు నేను ఎవరికి ఇవ్వను, కానీ ఈ మధ్యకాలంలో కంప్యూటర్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్స్ వాళ్ళు డైరెక్ట్ వచ్చి కూడా జాయిన్ అవుతున్నారు కదా డైరెక్టర్స్లో. సో ఇవి 4 లక్షల రూపాయలు ఉన్నాయి. తర్వాత ఇదేమో 5,99,999, అంటే మనం సున్నాలు పెట్టాం కదా, మళ్ళీ ₹1 అసలు రూపాయి కూడా వదిలిపెట్టాడు కదా గురూజీ, తీసుకోవాలన్నా ఎవరన్నా. సో ఈ రూపాయి కూడా ఇస్తున్నా, అంటే మొత్తం టోటల్ 10 lakhs. అంటే మీరు న్యూమరాలజీ ద్వారా అద్భుతంగా కోటీశ్వర్లు కావచ్చు అని, ఇంతకన్నా గొప్పది నేను చెప్పేది ఏం లేదు, సాక్ష్యం ఇది. సో ఇంకా మన ఆఫీస్ త్వరలోనే అక్కడ షిఫ్ట్ అయిపోతుంది 2 monthsలో 3 monthsలో. మీరు ఎవరైనా నా ఆఫీస్ దగ్గరనే మీ రెసిడెన్స్ ఉండాలి అని ఎవరైనా అనుకుంటే వారు మన విశ్రుత్ గారు చెప్తుంటారు. ఇది ఫస్ట్ అయితే చెక్ ఇస్తున్నాను, 5,59,999 ప్లస్ 4 లక్షలు, ఇదిగో మళ్ళీ ₹1, అంటే 10 లక్షలు ఇచ్చేస్తున్నాను. ఇంకా త్వరలోనే ఇది ఇంకా 25 lakhs ఉంది కదా, ఇంకా అది కూడా ఇచ్చేస్తాం సూపర్గా. మీ ఇంకా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? మావి 2 flats ఉన్నాయి సార్, ఇంకున్నాయి. సో ఈస్ట్ వెస్ట్ 2 BHK ఫ్లాట్స్. ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉందా? 2 ఉన్నాయా? ఒకటి వెస్ట్ ఒకటి ఈస్ట్ ఉంది. ఓ, ఒకటి ఈస్ట్ ఉంది, ఒకటి వెస్ట్ ఉంది. తొందరగా నాకు కాంటాక్ట్ అయినా మీకు మన అనిరుద్ గారిని కల్పిస్తాను. తొందరగా మీరు డిసైడ్ చేసుకొని, చాలా అది చంపాపేట రోడ్ పైనే అన్నమాట. అది చాలా ఇది డిమార్ట్ ఉంటుంది ఇక్కడ, చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఎల్బీ నగర్ అన్నిటికీ ఓకేనా. స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ, బిలియన్ గ్రౌండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కమ్యూట్ కూడా ఈజీ, చాలా ఈజీ. తర్వాత ఇంకోటి విషయం చెప్పాలి ఏంటంటే, నేను ఆచితూచి ఎందుకు తీసుకున్నా అంటే దీని పేరే విశ్రుత. సో వి ఫర్ విక్టరీ. తర్వాత వినయ్ నగర్ కాలనీ. తర్వాత 5,59,000. నేను అన్నీ చూసి తీసుకున్నాను అనమాట, ఊరికే తీసుకొని నేను ₹1 ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే అన్ని రకాలుగా. సో అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి త్వరలోనే శివరాత్రి కూడా మనం అక్కడ యజ్ఞం చేస్తున్నాం. సో 24 గంటలు యజ్ఞం చేస్తున్నాము. తర్వాత మా ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవం గాయత్రి యజ్ఞం కూడా చేస్తున్నాం. త్వరగా మరి అంత అదృష్టమైన ఏరియా కాబోతుంది కాబట్టి తొందరగా మీరు కాంటాక్ట్ కానీ నేను కల్పిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్.